హాయ్ అండి. ఇప్పుడు 'డేగా' సీరియల్‌లోని 15వ భాగం వినండి. "నీ కొడుకుని చూడాలంటే నువ్వు నాతో రా, లేకపోతే ఇక్కడే ఉండిపో" అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి, సరే ఏదైతే అదయ్యిందిలే అని వెళ్ళి కారెక్కింది సుందరమ్మ. రానన్నావు అన్నాడు కారు డ్రైవ్ చేస్తూ. నువ్వు నా కొడుకుని చూపిస్తానన్నావు. రాకుండా ఎలా ఉంటాను? చూపించకపోవాలి. నా సంగతి నీకు తెలీదు. ఇక్కడ ఎవరినైనా అడుగు, నా గురించి చెబుతారు అంది. అబ్బో, నువ్వైతే చాలా ధైర్యవంతురాలు అన్నమాట. సరేలే కానీ నీ మంచి కోసం చెప్పినప్పుడు వినాలి. నువ్విలా విసిగిస్తే వెళ్ళిపోయేవాడిని అన్నాడు. అదే చూస్తాను, నా మంచికే చేశావో నీ మంచికే చేస్తున్నావో. ఏదైనా తేడా వస్తే మాత్రం నేనసలు మంచిదాన్ని కాదు అంది. సుందరమ్మని ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి, మేడం, ఈవిడిని మీతో పాటు ఉంచమన్నారు అన్నాడు. మేడం ఫోన్ చేశారు, నువ్వు వెళ్ళు అతనితో చెప్పి, లోపలికి రామ్మా. నువ్వు గణేష్ వాళ్ళ అమ్మవా అంది. ఇక్కడి వరకు వచ్చినవాడు ఇంటికి ఎందుకు రాలేదు? నేను ఇంటి దగ్గరే ఉండేదాన్నిగా. ఒకే ఊర్లో ఉంటూ మళ్ళీ ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అంది. ఇక్కడికే వస్తాడమ్మా నీ కొడుకు. నా కొడుకు ఒక పని మీద బయటికి వెళ్ళారు అంది. నీకెలా తెలుసు? నేను ఎన్నిసార్లు అడిగినా వాడు ఏ పని చేస్తున్నాడో నాకు చెప్పలేదు. నీకు చెప్పాడా నీ కొడుకు అంది. వాడు నాకు చెప్పలేదు. నేనే వాడు చేస్తున్నది ఏంటో కనుక్కోగలిగాను. ఈరోజు ఒక్కరోజు ఆగు, రేపు నువ్వు తెలుసుకుందువు గాని నీ కొడుకు ఏం చేస్తున్నాడో అంది నవ్వుతూ. నీ పేరేంటి అంది సుందరమ్మ. నా పేరెందుకు? నీకు అక్కలాంటి దాన్ని. అక్క అని పిలువు. అలా పిలుచుకుంటే కూడా ఒకరికొకరు తోడు ఉన్నట్టు ఉంటుంది అంది. ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడి వరకు వచ్చిన నా కొడుకు మా ఇంటికి ఎందుకు రాలేదు? నేనిక్కడ ఎందుకు ఉండాలి అంది. అన్నీ తెలుస్తాయి. ఈవేళ ఒక్కరోజు ఉండు, రేపు నీ కొడుకు వచ్చి అన్నీ చెప్తాడు అంది. రేపే వస్తాడా? అలా అయితే నేను రేపే వచ్చేదాన్ని. ఎందుకు ఈరోజే తీసుకొచ్చారు? నన్ను తీసుకొచ్చిన అతను మేడం ఇక్కడ ఉంచమన్నారు అన్నాడు. మేడం అంటే ఎవరు అంది. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి సుందరమ్మ. ఈవేళ ఒక్కరోజు ఆగు, ఇక్కడికి వచ్చి కూర్చో అంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఏది అడిగినా ఈవేళ ఒక్కరోజు అంటోందిగా, చూద్దాం. ఈరోజు ఆగి అనుకుంది మనసులో సుందరమ్మ. అంజలి గాయత్రికి ఫోన్ చేసింది. గాయత్రి, ధీరజ్ ఫోను పనిచేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అంది. ఏదైనా పని ఉండి వెళ్ళుంటాడాంటీ. కంగారు పడకండి, కాసేపట్లో ఫోన్ ఆన్ చేసుకుంటాడేమో అంది గాయత్రి. లేదు గాయత్రి, ఎప్పుడూ ఇలా జరగలేదు. వాడు ఎంత బిజీగా ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టడు. కూడా ఉన్న వాళ్లకో ఎవరో ఒకళ్ళకి ఇస్తాడు. 2 రింగులకే ఫోన్ ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తారు. అలాంటిది అప్పుడే 4 గంటలుగా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది అంది అంజలి. నేను చూస్తానులేండి ఆంటీ, మీరు కంగారు పడకండి. అతను కూడా ఉండే వాళ్ళ నెంబర్లు మీ దగ్గర లేవా? వాళ్ళు ఎవరికైనా ట్రై చేయండి, ఎవరో ఒకరిది దొరకచ్చు అంది. లేదమ్మా, అందరికీ ప్రయత్నించాను, ఎవరి ఫోను పనిచేయట్లేదు. అందరివి స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి. అందుకే కంగారు అనిపించి నీకు చేశాను. వాడికి ఏదైనా అయ్యిందేమో అనే కంగారు ఎక్కువగా ఉంది నాలో అంది. మీరు అలా కంగారు పడకండి. అలా చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి. చూస్తూ ఉండండి, ఇంకో గంటలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంది. సరే, కొంచెం తొందరగా చూడు గాయత్రి అని కాల్ కట్ చేసింది. గాయత్రి ధీరజ్ ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోన్ చేసి, నేను ఒక నెంబర్ పంపిస్తున్నాను, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎక్కడుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో ఆ లొకేషన్ నాకు కావాలి. ఎంతసేపట్లో చెప్పగలవు అని అడిగింది. సరే మేడం, ఇప్పుడే చెప్తాను, చెక్ చేసి అన్నాడు అటునుండి. ఇది కార్తీక్ పని కాదు కదా? ధీరజ్ని కిడ్నాప్ చేస్తే అతని కోసం ఖచ్చితంగా డేగా వస్తాడు అని ప్లాన్ చేశాడేమో. లేకపోతే డేగా కొడుకుని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది అనుకుంది గాయత్రి. అంజలికి కంగారు ఎక్కువవుతోంది. డేనియల్కి ఫోన్ చేయమని చెప్పడానికి చేసే అతని నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. కట్టుకున్న మొగుడితో ఫోను మాట్లాడటానికి కూడా
ఉండదు. ఏం బ్రతుకులో ఇవి అనుకుంది. ఇక్కడ ఏం జరుగుతున్నా అన్నీ తెలుసుకునే ఆయన కొడుకు కనిపించకుండా పోవడం తెలీదా? ఒకవేళ తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడేమో? అలా అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అందుకే ఎప్పుడు నేను చేసే నెంబర్ కూడా పనిచెయ్యట్లేదు. నేను కంగారు పడతానని తెలుసు కదా! అయినా నాకు కూడా తెలియకుండా కొడుకుని ఎందుకు తీసుకువెళ్ళినట్టు ఆలోచిస్తోంది అంజలి. పోలీసులంతా సంస్మరణ దినోత్సవ సభ దగ్గర ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా అంతా స్ప్రెడ్ అయింది ధీరజ్ కనిపించట్లేదు అని. సార్, మన గాయత్రి వాళ్ళ ధీరజ్ కనిపించట్లేదంట అన్నాడు విక్రమ్. డాగా వస్తున్నాడు కదా, ఇప్పుడు ఎవరైనా అతన్ని కిడ్నాప్ చేసి డాగని పట్టుకునే ఛాన్స్ ఉంటుందని గాయత్రి తనని ఎక్కడో దాచి ఉంటుంది అనుకున్నాడు కార్తీక్. సార్, ఏంటి మాట్లాడట్లేదు? ఇది ఇప్పుడే నా నోటి నుండే వింటున్నారా ఏంటి అన్నాడు విక్రమ్. అలా కాదు, ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారా అని ఆలోచిస్తున్నాను. లేదా ఇది కూడా ఏదైనా ప్లాన్లో భాగమై ఉండొచ్చు. తండ్రికి సంబంధం లేకుండా ఇక్కడ వాళ్ళిద్దరే బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు, కానీ మరి ఎవరికీ తెలియకుండా తండ్రికి సహకరిస్తూ ఉండొచ్చు. ఏమో, ఏదైనా ప్లాన్ చేశారేమో. కొడుకు మీదకు రాకుండా ముందే కొడుకును పక్కకు పెట్టాడు అన్నాడు. అంటే ఏమైనా అల్లర్లు అలాంటివి జరుగుతాయంటారా అన్నాడు విక్రమ్. ఏమో, ఇప్పుడు ఈ సభలో ఏదైనా సృష్టించే అవకాశం ఉండొచ్చు. మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమను. ఎవరినీ చెక్ చేయకుండా లోపలికి పంపించొద్దు. ఇక్కడ రక్షణ టీంలో గాయత్రి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతోంది. గాయత్రి ఏదైనా ప్లాన్ చేసి ధీరజ్ని దాచిందేమో అన్నాడు. చేసినా చేస్తారు సార్, ఆవిడ ఖతర్నాక్. కానీ తల్లి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం అన్నాడు విక్రమ్. గణేష్తో సహా ఒక 10 మంది దినోత్సవ సభ దగ్గరకు వచ్చారు. వస్తుంటే అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. ఎవరి దగ్గర ఏమీ దొరకలేదు. వచ్చిన అందరూ ఆడియన్స్ కూర్చునే చైర్స్లో కూర్చుని ఒక్కొక్కరుగా లేచి బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు. తుపాకీని పార్టులుగా విడదీసి ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ తీసుకువచ్చారు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కమోడు బ్యాక్ సైడు వాళ్ళ దగ్గరున్న పార్ట్స్ అన్నీ పెట్టేస్తున్నారు. లాస్ట్లో గణేష్ వెళ్ళి అన్నిటినీ కలిపి తుపాకీలా మార్చి తన పాకెట్లో పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు. 1 గంటకి మొత్తం సభ అంతా నిండుగా తయారైంది. డిఐజీ, కమిషనర్ మొత్తం అందరూ చేరారు. హోమ్ మినిస్టర్ వచ్చిన వెంటనే స్టేజ్ మీద సభ ప్రారంభించారు. గణేష్ తను కూర్చున్న ప్లేస్ నుండి లేచి వెనకకు వెళ్ళాడు. వెనక నిలబడిన వాళ్లతో కలిసి చూస్తున్నాడు. గాయత్రి అందర్నీ నిశితంగా పరిశీలిస్తోంది. గణేష్ మీద కూడా ఒక కన్నేసి ఉంచింది. డేనియల్ అంజలికి ఫోన్ చేశాడు. ఏమైంది, ధీరజ్ కనిపించట్లేదా అన్నాడు. మీకెలా తెలిసింది? ఇది మీరు చేసిన పనే కదా. నాతో ముందే ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? మీకు ఫోన్ చేద్దామంటే కూడా లేదు. వాళ్ళందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి అంది. కూడా వచ్చే ఆ పోలీసు పిల్ల ఎక్కడైనా దాచిందేమో అన్నాడు. కనిపించట్లేదు అంటే నాతో పాటు కంగారు పడుతోంది తను కూడా. ఆ అమ్మాయి దాస్తే నేను కంగారు పడుతుంటే చూస్తూ ఊరుకోదు మీలాగా అంది. అదే టెక్నిక్. అలాగే కంగారు పడతారు. నేను ఎంక్వైరీ చేస్తున్నానులే, నువ్వు కంగారు పడకు. ఒక అరగంటలో వాడెక్కడున్నాడో తెలుస్తుంది. నా కొడుకు మీద చెయ్యేసేంత ధైర్యం ఎవరికుంది? నేనేంటో చూపించాల్సిన టైం వచ్చింది అన్నాడు డేగా. అయితే నిజంగానే వాడిని మీరు తీసుకువెళ్ళలేదా? ఎవరో తీసుకువెళ్ళారా? ఎప్పుడూ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మీ కొడుకుగానే ఈ లోకానికి తెలియకూడదు అనుకున్నాను. అదీ జరిగింది. మీ వల్లే ఇదంతా జరిగింది. వాడిని మీ కొడుకుగా మీరే గుర్తించేలా చేశారు. నేను బ్రతుకుతున్నదే వాడి కోసం. వాడికేదైనా జరిగిందని తెలిస్తే మాత్రం ఆ నిమిషం నేను కూడా ఉండను అంది అంజలి. వాడికి ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను. అంత ధైర్యం బ్రతికున్నవాడెవ్వడికీ లేదు. అందరికీ తెలుసు వాడికి చిన్న ఆపదొచ్చినా మారణహోమం సృష్టిస్తానని అన్నాడు డేనియల్. డేనియల్ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ధీరజ్ కూడా ఉంటే 4 హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది.
అక్కడికి పంపించి ఈ విషయం తెలుసుకున్నాడు. ఎవరో వాళ్ళ నలుగురికి డ్రగ్ ఇంజెక్షన్ చేశారు. వాళ్ళు స్పృహలో లేరు. ఈ టైంలో గణేష్ ఫైరింగ్ అంత మంచిది కాదు అనిపించింది. తమ డీల్ క్యాన్సిల్ చేసి గణేష్ని వెనక్కొచ్చేయమని చెప్పమన్నాడు. గణేష్ వెనుకగా నుంచుని సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఫోన్ ఆన్ చేసి, హలో ఏంటన్నా అన్నాడు. బాస్ నిన్ను వెనక్కి వచ్చేయమన్నాడు. ఫైరింగ్ వద్దు అన్నాడు అతను. నేను నమ్మను. నువ్వే నాకు కాకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పావు కదా దీన్ని. బాస్ నన్ను నమ్మాడు, కానీ నువ్వు నన్ను నమ్మవా? నేనంతా రెడీగానే ఉన్నాను. ఇంకొక 10 మినిట్స్ ఆగు, నేను ఫోన్ చేస్తాను నీకు అంటూ కాల్ కట్ చేశాడు. ఒక 4 నిమిషాల తర్వాత డేనియల్ నుండి ఫోన్ వచ్చింది. అది డేనియల్ నెంబర్ అని తెలియక ఫోన్ చూసి మళ్ళీ కట్ చేసి జేబులో వేసుకున్నాడు. వీళ్లతో పాటు వచ్చిన ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసి దగ్గరికి వచ్చి, బాస్ ఇది చెయ్యొద్దంటున్నారు, మనల్ని వెనక్కి వచ్చేయమంటున్నారు అన్నాడు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? లేదు, మీరంతా కావాలని అబద్ధం చెప్తున్నారు. నాకు ఈ డీల్ ఇవ్వడం మీ ఎవ్వరికీ నచ్చలేదు కదా అన్నాడు గణేష్. బాసు లైన్లో ఉన్నారు, మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చాడు. ఏమైంది బాస్, నా మీద నమ్మకం లేదా అన్నాడు. నిన్ను నమ్మాను కనుకే నీకు ఆ పని ఇచ్చాను గణేష్. ఇప్పుడొద్దు. అనుకోకుండా చిన్న అవాంతరం వచ్చింది. ఇప్పుడొద్దు, మళ్ళీ చెప్తాను, అప్పుడు చేద్దువు గాని. ఈ పని ఖచ్చితంగా నీదే, కానీ ఇప్పుడొద్దు అన్నాడు డేనియల్. సరే బాస్, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా అన్నాడు గణేష్. అలా అని మధ్యలో లేచి వచ్చేయకండి. ప్రోగ్రాం అంతా అయిన తర్వాత రండి. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు డేనియల్. ఓకే బాస్ అని ఫోన్ కాల్ కట్ చేసి అతనితో పాటు వెళ్ళి మామూలుగా కూర్చుని ప్రోగ్రాం చూస్తున్నాడు. గణేష్ని గమనిస్తున్న గాయత్రికి ఇదంతా అర్థం కాలేదు. ఏమైంది, మళ్ళీ వెనక్కి వచ్చాడు? ఏదైనా క్యాన్సిల్ అయిందా? ఎందుకని ఆలోచిస్తోంది గాయత్రి. ఏమైంది బాస్, ఎందుకు దీన్ని క్యాన్సిల్ చేశారు అన్నాడు డేనియల్ కూడా ఉండే కుషాల్. ఎవరో ధీరజ్ని కిడ్నాప్ చేశారు అన్నాడు డేనియల్. మన ధీరజ్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుంది అన్నాడు. కిడ్నాప్ అని అనుకుంటున్నాను, కానీ మన నెట్వర్కింగ్కి ఇంకా అందలేదు ఎక్కడున్నాడో. ఈ టైంలో మనం ఈ పని చేస్తే వాడికి ఏదైనా అపాయం కలగొచ్చు. అందుకే ఇప్పుడు క్యాన్సిల్ చెప్పాను అన్నాడు. బాస్, నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం మీరు ఇంతవరకు వచ్చాక క్యాన్సిల్ చేయడం అన్నాడు కుషాల్. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం ప్రమాదం, అందుకే వెయిట్ చేయమంటున్నాను. క్యాన్సిల్ కాదు, పోస్ట్పోన్ అంతే అన్నాడు. ఇది ఓటమి కాదు అన్నట్టు. ఓకే బాస్, కానీ కావాలని ధీరజ్ కనపడకుండా ఉండి ఇదంతా చేస్తున్నాడేమో అన్నాడు. వాడు నా కొడుకు, నాకంటే ఎక్కువ విధ్వంసం సృష్టించగలడు. ఇలాంటి చెత్త ప్లాన్స్ వేయడు. నాకు గాయత్రి, కార్తీకుల మీద అనుమానం ఉంది అన్నాడు డేనియల్. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరినీ మనం తీసుకొస్తే అయిపోతుంది కదా అన్నాడు కుషాల్. అయిపోదు, అక్కడితో మొదలవుతుంది. అలా వద్దు, మనకు వేరులోంచి లాగేయాలి మొక్కని. లాగింది మనమని తెలియకూడదు. ఎవరు లాగారో తెలియక వాళ్ళు ఒకరినొకరు అనుమానించుకుని బలమైన సాక్ష్యాలు చూపించుకునేలాగా ఉండాలి. అదని చూసి వేటాడాలి అన్నాడు డేనియల్. ఇక్కడ జరిగేదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది గాయత్రి. అసలేం జరగకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అదే ఆలోచిస్తూ ఉండగా వెనకగా వచ్చాడు కార్తీక్. మీటింగ్ సజావుగా సాగిపోవడం మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అన్నాడు. ఉలికిపాటిగా వెనక్కి చూసి, ఏంటి సార్ అంది. ఏదో జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఏం జరగనందుకు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు అనిపిస్తోంది మీ ఫేస్ చూస్తే అన్నాడు. ధీరజ్ ఎప్పుడైతే కనిపించకుండా పోయాడో అప్పుడే నాకు తెలుసు ఇక్కడ ఏం జరగదు అని. కానీ నాకు ఆశ్చర్యాన్ని గురి చేసే విషయం ఏంటంటే అది మీకు చెప్పినా అర్థం కాదులేండి అంది. ఇంతకీ ధీరజ్ని ఎక్కడ దాచావు అన్నాడు కార్తీక్. అబ్బా, మీరు చేసింది బయట వాళ్ళ మీద గెంటడం మీ తర్వాతే. చెప్పండి, ఎక్కడ దాచారు అతన్ని అంది గాయత్రి. నాకు అతన్ని దాయాల్సిన అవసరం ఏం లేదు. డాగా పట్టుకోవాలంటే నా ప్రయత్నాల్లో నేనున్నాను అన్నాడు. అతను కూడా తండ్రికి దూరంగా ఎన్నో సంవత్సరాల నుండి పెరుగుతున్నాడు. తండ్రికి అనుకూలమైన పనులు చేస్తాడు అనుకోవడం పొరపాటు.
అతన్ని పట్టుకుని కూర్చుంటే ఇదంతా జరుగుతుంది కనుక ఇప్పుడు డేగా రావడాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు అంది. ఓహో, అయితే నీ ప్లాన్ అదా? డేగా ఇక్కడికి వస్తే పట్టుకుంటాం గనక అతన్ని రాకుండా కాపాడాలి అనుకుంటున్నావా అన్నాడు. మీ అభిప్రాయం ప్రకారం నేను డేగా మనిషిని అంతే కదా? దాన్ని ప్రూవ్ చేయండి సార్. ఎందుకు ఊరికే మాటలు అంది గాయత్రి. చేస్తాం, చేస్తాను. ఆ టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. మీరెవరి మనిషో నేను చెప్తాను. నేను ఎవరి మనిషినో మీరు చెప్పండి. అంతా క్లియర్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ అంది గాయత్రి. గాయత్రిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. తన మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేస్తూ బయటికి నడిచింది గాయత్రి. ప్లాన్ వర్కౌట్ అయ్యింది అంటూ మాట్లాడుతూ ముందుకు నడిచింది. విమలాదేవి ఒక ఇంటి దగ్గర కారు ఆపి లోపలికి వచ్చింది. ఆవిడని చూస్తూ ఎవరమ్మా మీరు అని అడిగాడు అతను. దానికి సమాధానం చెప్పకుండా నేను మీ నాన్నతో మాట్లాడాలి అంది. మీరెవరో నాకు తెలియదు కానీ అతను మాట్లాడే పరిస్థితుల్లో లేడమ్మా. ఒంటో ఒంట్లో బాగోకట్లేదు. మంచంలోనే ఉన్నాడు. ఒక చిన్న ముక్క మాట్లాడాలంటే 10 నిమిషాలు టైం పట్టుద్ది అన్నాడు అతను. నేను అసిస్టెంట్ కమిషనర్ కార్తీక్ వాళ్ళ నానమ్మని. నేను మీ నాన్నకు తెలుసు. ఒక్కసారి ఎక్కడున్నాడో చూపించు, నేను మాట్లాడతాలే అంది. ఒకప్పుడు కానిస్టేబుల్గా పనిచేసిన ఏడుకొండలు రిటైర్ అయ్యి అనారోగ్యం పాలై మంచం మీద కదలలేని స్థితిలో ఉన్నాడు. కమిషనర్ నానమ్మని అని చెప్పడంతో లోపలికి రండమ్మా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి తండ్రి దగ్గర నిలబడి, నాన్న నిన్ను చూడటానికి కమిషనర్ గారి నానమ్మట, ఆవిడ వచ్చారు అని చెప్పాడు. అలా రెప్పవాల్చకుండా చూస్తున్న తండ్రిని చూసి, మేడం మీరు చూడాలన్నారని చెప్పాను కానీ ఇతనితో మాట్లాడడం కష్టం. మీరు మాట్లాడండి. మాటలు సరిగ్గా రావట్లేదు. అతని మాటలు మీరే అర్థం చేసుకోవాలి. కూర్చోండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ గదంతా ఫినాయిల్ వాసన. కదల్లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఏడుకొండలు అన్నీ మంచంలోనే జరుగుతున్నట్టున్నాయి. పక్కన కుర్చీలో కూర్చుంది విమలాదేవి. నన్ను గుర్తుపట్టావా ఏడుకొండలు? నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. దానికి సమాధానం చెప్పగలవా అంది విమలాదేవి. తల కదపలేక నోటితో చిన్న శబ్దం చేశాడు ఆ అంటూ. ఇన్ని సంవత్సరాల తర్వాత నీతో మాట్లాడాలని వచ్చాను. అంటే ఎందుకు వచ్చానో నీకు అర్థమై ఉంటుంది కదా. నన్ను చెప్పమంటావా అంది. మీ కొడుకు చనిపోవడం గురించి ఏదో అనుమానం వచ్చి ఉంటుంది అన్నాడు మాటలు కూడా తీసుకుని పట్టి పట్టి మాట్లాడుతూ. అది నిజమే, కానీ నా కొడుకు కాదు. విరాట్ చనిపోవడం గురించి నాకు క్లారిటీ కావాలి. మీరంతా నాకు చెప్పినట్టు నా కొడుకు కోడలితో పాటు విరాట్ ఫ్యామిలీ కూడా అక్కడే చనిపోయారా? లేదంటే న్యూస్ ఛానల్స్లో చెప్పినట్టు విరాట్ నా కొడుకుని కోడల్ని చంపి ఫ్యామిలీతో పారిపోయాడా? ఈ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియాలి. ఆ రోజు ఇదంతా కళ్ళారా చూసిన వాళ్ళలో నువ్వు ఒకడివి. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నాకు నిజం కావాలి అంది విమలాదేవి. అతను ఒక్కో మాట కూడా తీసుకుని, ఇన్ని సంవత్సరాల తర్వాత మీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు. నాకు విరాట్ బ్రతికే ఉన్నాడని అనుమానంగా ఉంది. మీరు నాకు చెప్పింది అబద్ధమని, న్యూస్ ఛానల్లో చెప్పిందే నిజమని అనిపిస్తోంది. విరాట్ డేగా మనిషి అని నేను నమ్ముతున్నాను. అతను కూతురు ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చింది. విరాట్ ఫ్యామిలీతో నాకున్న అనుబంధానికి వాళ్ళ కూతుర్ని నేను ఈజీగానే గుర్తుపట్టగలను. పోలీసులు అందరూ కలిసి నాకు అబద్ధం ఎందుకు చెప్పారు అంది. పెద్దగా నవ్వాడు. అలా నవ్వడంతో పొలమారిపోయింది. దగ్గుతున్నాడు ఆగకుండా. బయట నుండి కొడుకు లోపలికి వచ్చి కొంచెం నీళ్లు తాగించి, మేడం నేను చెప్పాను కదా, నాన్న మాట్లాడలేడు, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఈ వయసులో ఇతన్ని మా నాన్న నుండి ఏం తెలుసుకోవాలని మీరు వచ్చారో కానీ అతనికి ఎంతవరకు గుర్తుందో కూడా తెలీదు. చాలా సంవత్సరాలుగా చిన్న చిన్నవి కూడా మర్చిపోతున్నాడు. కొన్ని చాలా గుర్తుగా చెప్తాడు. అందుకని ఇప్పుడు మీకు ఏది చెప్పినా అది నిజమని నమ్మటానికి లేదు అన్నాడు. విమలాదేవి ఏడుకొండల వంకే చూస్తోంది. మాటలు కూడా తీసుకుంటూ, మీరు అనుమానపడక్కర్లేదు, విరాట్ చనిపోయాడు అన్నాడు. వెంటనే బాణాలా మరో ప్రశ్న వేసింది. విరాట్ ఒక్కడే చనిపోయాడా? అతని ఫ్యామిలీ బ్రతికే ఉందా అంది విమలాదేవి. ఈ భాగం ఇక్కడితోటి అయిపోయింది. ఇంకో భాగంతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. బాయ్.